స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వేసవి కాలం రాబోతోంది. భయంకరమైన ఎండ నుంచి కొంచెమైనా తట్టుకోవాలంటే ఏదైనా చల్లగా కడుపులోకి పడాల్సిందే. కానీ దానికోసం కూల్ డ్రింక్స్ తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు రావచ్చు. అందుకే దీనికి ఉన్న ఏకైక పరిష్కారం ఫ్రూట్ జ్యూస్. కొద్ది రోజులుగా మన చుట్టూ లెక్కలేనన్ని జ్యూస్ కౌంటర్లు వెలుస్తున్నాయి. ఈ ఫ్రూట్ జ్యూస్ బిజినెస్ మొదలుపెట్టేది ఎలా? దీనికి ఎంత పెట్టుబడి కావాలి? ఎంత ఆదాయం వస్తుంది? రిస్క్ ఏమైనా ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, జ్యూస్ కౌంటర్ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే కనీసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ముందుగా కౌంటర్ పెట్టేందుకు అవసరమైన షాప్ చూసుకుంటే దానికోసం కనీసం 1,00,000 రూపాయల అడ్వాన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత జ్యూస్ కౌంటర్. మనం పెట్టబోతున్న బిజినెస్ ఏ స్థాయిలో మొదలు పెట్టబోతున్నాం అనే దానిపైన దీని ధర ఆధారపడి ఉంటుంది. సాధారణంగా దీని ధర 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక పండ్లను ఉంచడానికి ట్రేలు, గ్లాసులు, మిక్సర్, మరికొన్ని సామానులు అన్నీ కలిపి మరో 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక చిన్న జ్యూస్ కౌంటర్ బిజినెస్ ప్రారంభించాలంటే కనీసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అనేది అవుతుందన్నమాట. జ్యూస్ కౌంటర్ బిజినెస్లో మనం తాజా పండ్లతో ఎంతో నాణ్యమైన రుచికరమైన జ్యూస్ను అందిస్తే మనకు అంత మంచి ఆదాయం వస్తుంది. అలాగే ముఖ్యంగా కస్టమర్లకు మన జ్యూస్ పైన ఫ్రెష్ జ్యూస్ అనే నమ్మకం కల్పించాలి. అప్పుడే మన జ్యూస్ బిజినెస్కి మౌత్ పబ్లిసిటీ పెరిగి కస్టమర్లు ఎక్కువగా వస్తారు. సాధారణంగా ఏదైనా జ్యూస్ ప్రస్తుతం మార్కెట్లో 60 రూపాయల వరకు ఉంది. కానీ జ్యూస్ తయారీకి అన్ని ఖర్చులు కలుపుకొని 20 నుంచి 40 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే మిగిలిన 20 రూపాయలు లాభం అన్నమాట. ఈ రకంగా సగటున రోజుకు 100 జ్యూసులు అమ్మినా రోజుకు సగటున 2,000 రూపాయల లాభం వస్తుంది. అంటే నెలకు 60,000 రూపాయల లాభం. అన్ని ఖర్చులు పోను సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ బిజినెస్ కేవలం వేసవి కాలం 3 నెలలు మాత్రమే ఈ బిజినెస్ చేసిన నెలకు 60,000 రూపాయలతో 3 నెలలకు 1,80,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే జ్యూస్ కౌంటర్లు ఏడాది పొడవునా నడుస్తాయి. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసుల దగ్గర ఉండే జ్యూస్ కౌంటర్లు బాగా నడుస్తాయి. సో ఈ బిజినెస్ని సీజనల్ బిజినెస్గా చేయాలనుకునే వాళ్ళు, సీజనల్గా పార్ట్ టైంగా చేయాలనుకునే వాళ్ళు, ఎవరి దగ్గర పని చేయకుండా కేవలం 2 లక్షలు లేదా ఇంకా చిన్నది పెట్టాలంటే 1,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్కి సమ్మర్లో ఇది ఒక మంచి పార్ట్ టైం బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మంచి సెంటర్ చూసి వేసవి కాలం 3 నెలలు ఈ జ్యూస్ కౌంటర్ బిజినెస్ స్టార్ట్ చేయండి. మంచి లాభాలు పొందండి. అయితే ఏ బిజినెస్లోకైనా దిగే ముందు కాస్త రీసెర్చ్ అవసరం. కాబట్టి మీ దగ్గరలో ఉన్న జ్యూస్ కౌంటర్లను పరిశీలించండి. వాళ్ళు ఏ మెథడ్స్ ఫాలో అవుతున్నారు అని అడిగి తెలుసుకుని దానికి తగ్గట్లు మీ ఐడియాను బట్టి జ్యూస్ కౌంటర్ను ఓపెన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బిజినెస్ ఐడియా. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.